మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. మేము ఇమ్రాన్ అన్న ఫ్రెండ్స్ అన్నమాట, ఓల్డ్ ఫ్రెండ్స్. సో ఆ సర్ప్రైజ్ ఎంతో ఫస్ట్ మీకు చూపించేస్తాం, అది చూసిండు అన్న. వచ్చానా గలీజ్ చేస్తాను అనుకోలే. అరే గలీజ్ కాదురా, తప్పంటే చచ్చిపోనిమంటావు. ఎందుకు చచ్చిపోయిందంట, ఎందుకు చచ్చిపోతుందంట? ఏ సిచ్యువేషన్ నుంచి నేను తీసుకొని వచ్చినా పెళ్లి చేసుకొని వెళ్ళిపోని ఆమె ఏమైతుంది మరి? నేను చచ్చిపోవాలా? ఎందుకన్నా మళ్ళీ ఏందిరా? అరే ఆమె కూడా కావాలా, ఈమె కూడా కావాలరా? బుర్రా బాయ్, ప్లీజ్ రా బాయ్. ఇదంతా కాదు, నేను వెళ్ళి చచ్చిపోతాను. అరే అట్లా అనకొద్దు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో ఈరోజు మేము ఇద్దరం ఎందుకు వస్తున్నాం అనుకుంటున్నారా? మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. మేము ఇమ్రాన్ అన్న ఫ్రెండ్స్ అన్నమాట, ఓల్డ్ ఫ్రెండ్స్. సో ఆ సర్ప్రైజ్ ఎంతో ఫస్ట్ మీకు చూపించేస్తాం, అది చూసిండు అన్న. వచ్చానా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటా ఇంకో పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఈ వీడియోలో ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ కాబోతుంది. నువ్వు ఏం చేయాలంటే ఫుల్ రిక్వెస్ట్ చేయాలా. ఎట్లా అంటే అయిపోయింది, ఏదో అయిపోయింది, తెలియక అయిపోయింది, చేసుకున్నాం, ఒకళ్ళు ఇష్టపడి చేసుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి మీరే ఒప్పిస్తే, మీరు అక్కకి చెప్తే అక్క ఒప్పుకుంటుంది అని చెప్పి మనం రిక్వెస్ట్ చేద్దాం, కాలు మొక్కినట్టు చేద్దాం. మీరు వెళ్ళిపోరు, ఇద్దరు నాకు ఇరికిచ్చారు. సో గైస్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే బబ్బుకి అయితే ఫోన్ చేస్తా అనమాట. నాకు ఈ వీడియో కంటే నాకు ఇంటి వీడియోనే హైలైట్ అనిపిస్తుంది. నాకు ఇంట్లో ఏమవుతుంది ఏందా అనేది ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది అనమాట. సో గైస్, ఏం చెప్పాలా, నాకైతే మాటలు కూడా వస్తలేవు. సో ప్రెజెంట్ వచ్చేసి బాబు, అరే బాబు, నేను నీకు నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి నీకు ఇప్పుడు దాకా ఏది అడగలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒకటి అడుగుతున్నా, అది ఒకటి నాకు చేసి పెట్టరా నువ్వు, ప్లీజ్ రా. ఇప్పుడు దాకా ఏది అడగలే, నువ్వు ఏదంటే అది రా, ఇది ఒక్కటి చేసి పెట్టరా ప్లీజ్ రా, నీకు కాలు మొక్కుతా, ఇది ఒక్కటి చేసి పెట్టరా. ఏం లేదురా, నువ్వు ఒకసారి రా, వీడికి రా, ల్యాండ్స్కేప్ దగ్గర ఉన్నా, గంగుకి తీసుకురా, కట్టప్పకి తీసుకురా, ప్లీజ్ రా. రే లైఫ్ మ్యాటర్ రా, జల్లిరా. సో ఇటు వచ్చినాక ఏమవుతుందేమో అనే టెన్షన్ అవుతుంది నాకు. సో గైజ్, నాకు ఆ దెబ్బలు గుర్తొస్తున్నాయి ఇంట్లో పడాపడా. ఏమవుతుందేమో. కొత్త డ్రెస్ ఆడ చూడు. నైమాన్ రే చెప్పు, తెలుగునా నీకు? తెలివి కాదురా, నిజంగా చేసుకున్నా. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏందన్నా ఇది? కరెక్ట్ మా మరదలేరా మీకు సిచ్యువేషన్? లవ్ మ్యారేజ్ అంట. గలీజ్ చేస్తాను అనుకోలే. అరే గలీజ్ కాదురా. కట్టప్ప చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? నా పెళ్ళేందా నీకు? ఆల్రెడీ ఇద్దరు పిల్లలు. నేను డైరెక్ట్ వీడియోలో కూడా చెప్తున్నా, నిజంగా చేసుకున్నా. వద్దా, నా చిన్న పిల్లలు ఉందా నీకు? నీకేనే తెలియదా అక్క ఈయనకి పెళ్ళైంది, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి? లవ్ చేసి ప్లీజ్ రా. చెప్పుడు ఇప్పుడు ఏం లేదన్నా, తీసేయనా, దండలు తీసేయని. మాట్లాడరా ఫస్ట్, ఎందుకు ఎందుకు చేసుకోవాలి? ఆమెకేనే తెలియదా నీకు పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి? వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ అట్లా, ఆమె చచ్చిపోని పోయింది రా. ఏం చేయాలా చెప్పు? వదిలేమంటావు? అయితే పెళ్లి అంటే వదిలేస్తావా అని అక్కను? మరి ఆమె ఏం చేస్తావు? అక్కను వదిలేస్తావా?
మేమెందుకు చెప్తామన్నా? నువ్వు చేసుకున్నావు, నువ్వు చెప్పుకో, మాకు అవసరం లేదు. ప్లీజ్ రా బాబు. అరే నువ్వు ఆమెకి అరే చెప్పు. కాదన్నా, అరే పెళ్ళయిందని తప్పైంది రా బాయ్, ఇక ఏం చేస్తాం? అరే తప్పైంది రా బాయ్, ప్లీజ్ రా బాయ్. వదిన మీద అట్లా లేదన్నా, అన్నా వద్దున గిద్దాన్ని అట్లే మాటలు కట్టప్ప పండిది ఏదో జరిగింది, ఏదో తప్పు. అరే అరే అది కాదురా, అరే ఆమె చచ్చిపోని పోతుండే. వాళ్ళు చచ్చిపోతే అన్న, వాళ్ళు చచ్చిపోతే ఇంటికాడా గుర్తురాలేదా అన్న నీకు? అది కాదురా, మీరు కన్విన్స్ చేయండి రా బాయ్. ఏం కన్విన్స్? మళ్ళీ గలీజ్ గా ఇంత ఇంత అయినా సిగ్గులో కూడా విడబెట్టినా నువ్వు. నీకు ఎట్లా ఇట్లా చేయాలనుకునే తప్పులు వస్తారా? తప్పంటే చచ్చిపోనిమంటావు. ఎందుకు చచ్చిపోయిందంట? ఎందుకు చచ్చిపోతుందంట? ముందే ఏమైనా వేసుకుంటే అయిపోతుంది కదా, ఆమె ఎందుకు చేసుకున్నావు మరి? ఆమె జీవితం నాశనం చేస్తావా ఇప్పుడు? లేదురా, ఏమన్నా ఇట్లా మా ఇంట్లో గలీజా అనుకోలేదు. ఇట్లా చెబుతాను, నువ్వు ఇట్లా చేస్తాను కూడా అనుకోలే నేను. కొంచెం లేరా, మీరు సంబంధం లేదు నడు. మళ్ళా నీకు దండం చేస్తాం, కాలు మొత్తం. అరే ఇప్పుడు ఏం చేయాలి మేము? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. అరే ఆమె చచ్చిపోతుండే రా బాయ్. సరే అన్న చెప్పు. నేను వదిలేసుకొని ఇంకో పెళ్లి చేసుకోండు. నాశనం అయిపోయింది. నాకు కొట్టేసింది అని ఇద్దరు పిల్లలను పెట్టుకొని పెళ్లి ఆనికి చెప్తున్నావు వద్దు వద్దు అని చెప్పి నువ్వు అయిపోయిందా? పెద్ద సీరియస్ ఇష్యూ అయిపోయింది. ఏం సీరియస్? అరే లేదురా, ఆమె చచ్చిపోతుండే రా, వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది రా. అరే యాక్చువల్లీ మా పాత మెసేజ్ రా చెప్పి నువ్వెట్లా చేసినా నువ్వు ఏదో చెప్పేటోని. ఆమె చచ్చిపోతుండే ముందే ఏమేమి చేసుకుంటే అయిపోతుంది కదా అన్న. అరే ముందే ఏమే అంటే అక్కకి ప్రేమించినా కదరా, ఆమెకి లవ్ చేసినా కదరా. ఈమె ఎక్కడదానా బ్రో వన్ సైడ్ లవ్. అరే మొత్తం ఆమె ఆల్రెడీ నేను కోపంతోనే అది వేరే అయిపోయింది. వాళ్ళ ఇంట్లో మొత్తం కోపంతో. సరే ఇప్పుడు ఆమె ఏమంటది తెలియదా నీకు? నీకు అర్థమైతే చెప్పారుంటే అన్న పెళ్లి చేసుకున్నాక చెప్తే ఎట్లా ఏం చేస్తాం చెప్పు మరి. ఆల్రెడీ పెళ్ళైంది అట్లా అనకండి. చూస్తే కూడా ఎట్లా మాట్లాడితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయలేదు. మళ్ళీ పొద్దున్న లేస్తే ఏ సిచ్యువేషన్ నుంచి నేను తీసుకొని వచ్చిన పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఆమె ఏమైతుంది మరి? నువ్వు ఊకుంటావా అన్నా? ఇంకా నేను చేసుకుంటే నువ్వు ఊకుంటావా? నువ్వు ఊకుంటావా అన్నా? ఇంకా మేము చేసుకుంటే పెద్ద కష్టంతో తీసుకొని వచ్చినా నేను ఇక అరే నేను తప్పు నేను కెమెరాలో కూడా రివీల్ ఎందుకు చేస్తున్నా అంటే అరే మీరు అర్థం చేసుకుంటానని రివీల్ వీడియో కాదు. చెప్పేటోని నువ్వే పెళ్లి అనుకోని ఇప్పుడు నిన్ను చూసి ఇంకొకరు రెండో పెళ్లి అందరూ చేసుకుంటారు. ఆమె వేరే తోటి ఒక ఫోటో దిగుతానే చచ్చిపోతారు. ఇంకా పాపం సీదా పెళ్ళి అంటే ఆమె చచ్చిపోదారా? అదే ఇర్ఫాన్ గారు కూడా గుర్తురాలే అన్న నీకు. అట్లా నువ్వు కరెక్ట్ గా అందుకే కదా మిమ్మల్ని పిలిచింది అన్న. ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఆమె చచ్చిపోతుంది మరి ఇప్పుడు. అరే అక్కడ మనం మాట్లాడితే సెట్ అవుతుంది కదా. నేను యాక్చువల్ స్టోరీ మీ అందరికి ఇగో ఏమైంది తెలుసా? ఏం లేదు, ఆడ సిచ్యువేషన్ ఎట్లా అయిపోయిందంటే నార్మల్ గా మాట్లాడినాం, చాట్ చేసినాం అట్లా. అది వాళ్ళ ఇంటి దాకా వెళ్ళిపోయింది. అది ముందటికెళ్ళి చాట్ చేసి లేదు ఆమె కంటే అన్న ముందట్టుండే రాబాయ్. ఈమె కంటే నేనంటే ఇష్టం ఉండే. ఏదో తెలియక చేసేసిన తప్పు. చేస్తే నేను ఇంకా పెళ్లి చేసుకున్నాం అన్న 100 మందిని. ఏం చేసినావు అన్న నువ్వు?
లేదురా అరే బాబు నువ్వు కూడా నాకు ఇట్లా చెప్తే ఎట్లా? నాన్న, నువ్వు ఎన్ని కాదని చేసినా అట్లా నేను అంటలే ఏమన్నా నాన్న. అన్నానా? పెళ్లి చేసుకున్నావన్నా, ఆల్రెడీ చేసుకున్నావు. ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకు, ఇద్దరు మొగోళ్ళు ఉన్నారు నీకు. దండలు తీసేయన్న వద్దా సపోర్ట్ చేస్తాను. పిచ్చెట్ట పట్టిందా? లేకపోతే ఎవరైనా చేయొద్దు. అరే ఆగాడు పిచ్చి అరే వద్దు, ఇగో మీరు హెల్ప్ చేస్తా అంటే చేయరా, లేకపోతే వెళ్ళిపోర్రా. సింగిల్ గా పెళ్లి చేసుకుని వచ్చిన ఫస్ట్ అరే సపోర్ట్ కాదు నా వల్ల తప్పు. నేను కుల్లా నేను కన్విన్స్ చేయని ఉండదు జాడికాట చెప్పులతో కొడుతుంది. పబ్లిక్ లా రివీల్ నేను ఏమంటున్నా అయిపోయింది తప్పు. చచ్చిపోని అంటావు ఆమె చచ్చిపోయి నువ్వు చెప్పురా బాబు. మమ్మల్ని ఎలా కొడతాది అన్న? మనల్ని ఎలా కొడతాదా? ఏం బ్రోకర్ గా నువ్వు అంటాను నన్ను? అర్థం చేసుకొని మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు మాట్లాడుతారు ఎట్లా అనుకుంటావా చిన్నపిల్లలు ఒక ప్రాణం కాపాడిండు. 3 ప్రాణాలు పోతాయాడ. నేను చచ్చిపోతుంది ఏం చేయాలా చెప్పు. నేను పెళ్లి చేసుకొని వచ్చినారా? ఆమె కూడా పెళ్లి చేసుకున్నాను, నేను చేసుకుంది కదా అన్న. నమ్మి చేసుకుంది కదా అన్న. చచ్చిపోతుందిరా ఈమెరా? ఆమె చచ్చిపోయినా ఈమె గురించి ఎలా ఆలోచిస్తున్నావు? వాళ్ళిద్దరు ఏమన్నా అయిపోయినా ఆమె కూడా ముగ్గురు ప్రాణాలు నాకు తెలియదు అక్క. అక్క ఉన్నా కూడా తనకి ఏ ప్రాబ్లం లేదు. పెళ్ళైన తర్వాత ఒక నిమిషం ఆలోచించు. మీ చెల్లెల కాడ ఒక కొడుకు, ఇద్దరు కొడుకులు ఉండే ఒక ఆమె ఉంటే ఇట్లా పెళ్లి చేసి తీసుకొస్తావా? ఇట్లా ఏదో అయిపోయింది అందుకు కుల్లా నేను కెమెరా పెట్టేది. నేను ఇగో ఇది వాళ్ళే తిడతారన్నా, ఎవరు కూడా సపోర్ట్ చేయరు. జీవితం నువ్వు నాశనం చేసుకుంటావు అన్న, జీవితం నువ్వు నాశనం చేసుకుంటావు. ముందు తెలియదు నాకు పెళ్లి అయిందని నీకు తెలియదా? అంటే వాళ్ళు ముగ్గురు చచ్చిపోయినా ఆయన ఒక్కదానికి వస్తే వాళ్ళు ముగ్గురు చచ్చిపోవాలా? ఇద్దరు పెళ్లిళ్ళు చేసుకోలేదా? నేను చచ్చిపోవాలా? ఎందుకన్నా మళ్ళీ ఏందిరా? రే ఆమె కూడా కావాలా ఈమె కూడా కావాలరా? అవుతుందిరా. అరే నీ కాలు మొక్తారా? నాకు తెలియదా నానిగో? ఎన్ని చేసినా అరే ఆమె చచ్చిపోతా అంటుందిరా. ఎందుకు పోయినారా? సంజయించేది ఉండే అంటున్నావు. ఈమె కూడా అట్లనే చెప్పేది ఉండే. ఆడ 3 ప్రాణాలు ఉన్నాయి. అరే ఇట్లా వదిలేసిపోతారా? కట్టపాట్లు అన్నని మధ్యలో వదిలేసిపోతారా? నీకు తెలుసు ఇట్లా తెలివి లేకుండా నువ్వు మాట్లాడవు. ఆవేశంలో మాట్లాడుతున్నావు. మాట్లాడకుండా కొంచెం చెప్పి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. అన్నకి ఎవరు మనమే కదా ఉంది. మనం ఈ టైంలో ఒక్కవేళ ఆలోచిస్తున్నావు. ఆడ వాళ్ళు ఉన్నారు ఇంకా 3 ప్రాణాలు. అన్న మనం ఎట్లా కన్విన్స్ చేస్తామో అట్లా అసలు అక్కకు ఎవరితోనైనా ఫోటో దిగుతానే ఎవరు అది ఇప్పుడు పెళ్లి చేసుకుని వస్తే చంపేస్తా అందరిని. అర్థమవుతుందా? అరే మాట్లాడదాం. అరే అన్న ఏం కాదు మాట్లాడు, అందరూ కలిసి మాట్లాడదాం. సగం మొత్తం పబ్లిక్ కి మంచిగా పెట్టు. నువ్వే ఇప్పుడు 2వ పెళ్లి చేసుకొని వస్తే ఇప్పుడు అందరు ఏమంటారన్నా ఇంట్లో ఆమె ఎంత ఆలోచిస్తారు? చేసుకోకండి, నా సిచ్యువేషన్ అట్లాంటిది అయింది. ఇంట్లో పోయి చెప్పి చూడట సింపుల్ గా చెప్తే ఇంటది నా భయ్. ఇగో ఏం లేదు, ఇగో నేను 3 రోజులు కనిపి ఇగో నా మాట నేను 3 రోజులు అప్పుడు చల్లగా ఉండు. మీరు ఇద్దరు కలిసి ఉండు వాళ్ళ చచ్చిపోయిన తర్వాత.
మరి ఏదో అయిపోయిందిరా, తప్పు అయిపోయింది, ఏం చేయమంటావురా? ప్లీజ్ అరే బాబు ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడు, పాపం రా, చచ్చిపోతుండే రా భయ్. చెప్పు బబ్బు నేనేం చెప్తారు అరే చెప్పురా ప్లీజ్ రా. కట్టపదా ఇగో బాబు కూల్ ఒక్క 2 నిమిషాలు ఆలోచించు బాబు. అరే అట్లా తీయకపోతే మీ మమ్మీ వింటదా సరే మీ మమ్మీని ఒప్పి మేము ఒప్పుకుంటాం. మా అమ్మ కూడా అయినదిరా. మరి మేము ఎందుకు ఒప్పుకుంటాం అన్న? నేను ఏమంటున్నా, 3 రోజులు నేను కనిపించారా భయ్ అంటున్నా. కనిపించాక ఆమెను తీసుకొని వెళ్ళిపోతా పరిష్కారం అయిపోతా. రేపటి నుంచి కలవరా అన్నని? ఈ రోజుకి అయిపోయిందా? ఈ రోజుకి వదులుకుంటారా? ఇప్పుడు వెళ్ళిపోతారు. ప్రాబ్లం లేదు, అన్నిట్లో చేసి బాధ అనిపిస్తుంది. అరే నేను ఒక్కడిని కాదు భయ్, మనం అందరం ఒప్పిస్తావా? గురించి ఆయన పెళ్ళి అయింది, పిల్లలు ఆలోచించాలి ఫస్ట్. అరే ఓ లేదు తప్పు ఒక చేతితో అబద్ధం కట్టప్ప. మరి నాకు పెళ్లి అయిపోయిందో తెలిసిన తర్వాత ఉటామె చేయడం తప్పు. ఆమె పెంచుకుంది, ఆమె జీవితం నాశనం చేస్తామా చెప్పు? అన్న వల్ల ఇప్పుడు ఆమె అన్న మీద ఇష్టం పెంచుకుంది. ఎవ్వరేం చెప్తామన్నా, అసలు నువ్వు ఇట్లా చేస్తావని కూడా కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే మేము బి ఫస్ట్ అనుకోలేదు భయ్. మాకు ఆమె అదే అయిపోతుంది. అభ్యంతరం లేదు భయ్, ఆమె ఉండనీకి. ఆమె ఎట్లా పెట్టినా ఉంటా ఉంటుంది. ఆమె ఏడ పుట్టినా బయట ఏడ నన్ను పెట్టినా కూడా నేను ఉంటా, నాకు ఏం అభ్యంతరం లేదు, నేను ఏడుంచినా ఉంటా అంటుంది. నేను ఎవరికి ఇబ్బంది, నాతోని ఎవరికి ఇబ్బంది రాదు. ఇప్పుడు చెప్పు కదా నువ్వు ఎవరికి అక్క పెద్ద నాకు మంచిగా వస్తుంది. అక్క మంచిది కాదు నువ్వు అనుకుంటున్నావు. ఏదో ఒకటి అయితే వెళ్దాం, తీసుకెళ్దాం. మీరు సపోర్ట్ తీసే ఫస్ట్ తప్పు చేసినట్టు అయిపోతుంది కదా. అట్లా వేసి నేను బయట తప్పు అంత ఇష్టం అంటారు సరే అన్న, నీకు అంత ఇష్టం అంటారు కదా, వీడియో పెట్టకు, బయట ఎవరికి తెలియనియకు, ఉండని ఒక ఇల్లు తీసుకో, రూమ్ ఒకటి తీసుకో, ఒక ఫ్లాట్. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? రా బాయ్ ప్లీజ్ రా బాయ్. ఇదంతా కాదు, నేను వెళ్ళి చచ్చిపోతా ఇప్పుడు. అరే అట్లా అనకొద్దు. మీరైతే చచ్చిపోతుంది. అట్లాంటి జరుగు ఏమైనా వేసుకో, ఈయన పేరు రావద్దు. ఏమైనా వేసుకో. ప్రాణాలు పోతాయి. అరే జర మంచిగా ఆలోచించు. ప్రాణం తీసినట్టయితే మాట్లాడతా వాళ్ళ లైఫ్ వేరేనా? అర్థం చేసుకుంటూ. అవునమ్మా పెళ్ళైనా మాట్లాడతా చెప్తున్నావు ఇప్పుడు ఇంట్లో అయిపోతుంది. ఇంట్లో మా అమ్మ ఒప్పుకోదు, ఆమె ఒప్పుకోదు. నేనేం బెదిరించట్లేదు, చెప్పండి మీరు. తనకు ప్రాబ్లం రావద్దని ఆలోచిస్తాను బ్రో, తనకు ప్రాబ్లం రావద్దని ఆలోచిస్తాను. తెలిసినప్పుడు పెళ్ళని మన పేర్లు వస్తాయో సరే అన్న చెప్పిన వద్దు ఓని మన పేరు అరే నేను మన అయిందనుకో మన పేరు వస్తుంది, అన్న పేరు ఆయన ఇజ్జత పోతుంది. చెప్తున్నా వీడియో వద్దాను పెట్టుకో, కావాలంటే సపరేట్ పెట్టుకో. నేను వద్దు అంటున్నావు కదరా, పెళ్లి చేసుకోను, పెట్టుకో సపరేట్. నువ్వు మళ్ళా పోరిగిరి అన్నావు అనుకో మంచిగా ఉండదు. నేను కూడా ప్రాంక్ చేస్తున్నా, ఇది అర్థమైందా? అంటే ఇగో నేను ఇట్లా పెళ్లి అంటే అంటున్నావు, మళ్ళీ పోరీలు అంటే ఎట్లా అమ్మాయిలు కావాలంటే ఎట్లా
చూసినట్లయితే అన్న పెళ్లి చేసుకున్నాక So guys, ఇగో ఈ వీడియో ముందే చెప్పినా నేను ప్రాంక్ చెప్పినా చెప్పినాం ముందే చెప్పేసినాం మనం అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటే పెళ్లి మాకు సంబంధం లేదు ఐఎమ్ సారీ వద్దా నువ్వే మా రియల్ వద్దునే లేరు నా జీవితంలో. మీరే మా రియల్ వద్దునే. సో గైస్ ఫైనల్ అయితే ఇగో బబ్బు వాడు ఇగో ఛానల్ మన వద్దు మొగలు చేసుకుంటే మంచిగా ఉంటది అనమాట. సో ఏంటంటే అమ్మాయిలు వద్దు మనకి. సో కంటెంట్ ఎట్లుంది మీరు చెప్పు. అరే పూలదన్న పడేకండి ఇంటికి పోదాం ఇంటికి పోదాం చూపిస్తాం కాదు ఇప్పుడు కవర్ చేస్తాం ఇంట్లో పోయి చేసుకోలేనా నువ్వు నిజంగా చేసుకున్నావు అని చెప్తాం అట్లా ఏ గాయస్ ఎట్లుంది వీడియో మీరు అయితే నచ్చితే అయితే మా దోస్తులకు